హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు టేస్టీ ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో గోధుమ పిండితో అదిరిపోయేటువంటి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ స్వీట్ జ్యూసీగా అచ్చం గులాబ్ జామ్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోధుమ పిండి స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. అంత జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన పోయి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోధుమ పిండిని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం కలపకపోయినా మంటని హై ఫ్లేమ్లో ఉంచినా గోధుమ పిండి మాడిపోయి స్వీట్ పాడైపోతుందండి. కాబట్టి జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని కాస్త చల్లారనివ్వాలండి. ఇది మరీ చల్లగా అయిపోకూడదు. కాస్త గోరువెచ్చగా అయినంత వరకు చల్లారనివ్వాలి. ఫ్రై చేసిన ప్యాన్లోనే గోధుమ పిండిని చల్లారనివ్వాలి అనుకుంటే ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ పిండిని చల్లారనివ్వాలి. లేదంటే ఈ ప్యాన్ అడుగు వేడిగా ఉంటుంది కాబట్టి అడుగు వైపు గోధుమ పిండి మాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. లేదంటే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునైనా చల్లారనివ్వచ్చు. గోధుమ పిండి కొద్దిగా చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే పావు కప్పు పాలపొడిని కూడా వేసుకోవాలి. పాలపొడి అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పాలపొడి వేయడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో 1 చిటికెడు సాల్ట్, అలాగే 2 చిటికెళ్ళ వంట సోడాను కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలను వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. దీనికోసం పచ్చి పాలైనా వాడచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలనైనా యూస్ చేయొచ్చు. కొద్దిగా ఈ విధంగా పాలను పోసుకుంటూ ఈ పిండి చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వలన ఈ స్వీటు మనం ఉండలుగా ప్రిపేర్ చేసినప్పుడు క్రాక్స్ లేకుండా చక్కగా వస్తుంది. ఈ విధంగా బాగా ప్రెషర్ పెడుతూ ఒక 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనము ఎంత చక్కగా కలుపుకుంటే స్వీట్ అంత టేస్టీగా అంత చక్కగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్‌ని వేసి ఒక 10-15 నిమిషాల పాటు ఈ పిండి ముద్దని నాననివ్వాలి. ఇది నానే లోపల షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు గోధుమ పిండికి గాను 1½ కప్పు షుగర్‌ని వేసుకోవాలి. అలాగే 1½ కప్పు షుగర్‌కి 1½ కప్పు వాటర్‌ని వేసుకొని ఈ షుగర్ మొత్తం కరిగిపోయే విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీనికోసం పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అంత పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం చేత్తో పట్టుకున్నప్పుడు స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా పాకం రెడీ అయిపోయిన తర్వాత చివరగా ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రోజ్ వాటర్‌ని వేసుకోవాలండి. రోజ్ వాటర్ అంటే ఫేస్‌కి వాడే రోజ్ వాటర్‌నే వేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. రోజ్ వాటర్ వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ పాకంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి ముద్ద 10 నిమిషాల పాటు బాగా నాని ఉంటుంది. ఈ ముద్దని మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఈ పిండి ముద్దని ఎంత బాగా కలుపుకుంటే స్వీట్ అంత బాగా వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని మనం స్వీట్ ఏ సైజులో కావాలనుకుంటున్నామో అంత చిన్న ఉండలు తీసుకొని మీకు నచ్చిన షేప్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. గులాబ్ జామున్ లాగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా కాలా జామున్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను డిఫరెంట్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక చిన్న బాల్ సైజులో ఈ గోధుమ పిండిని తీసుకొని దీన్ని క్రాక్స్ లేకుండా ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. దీనికోసం ఆయిల్ని చేతికి రాయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు ఉండలు సరిగ్గా రాలేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అరచేతిలోనే ప్రెస్ చేస్తూ 1/2 ఇంచు మందం ఉండేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఫ్రై చేసేదానికి ఉపయోగించే గరిటె ఉంటుంది కదా, దీంతో ఈ పిండి ముద్ద పైన లైట్గా ప్రెస్ చేస్తే ఈ విధంగా డిజైన్ ఫామ్ అవుతుంది. అంతే అండి, చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగానే ప్రిపేర్ చేయాలని ఏమీ లేదు. మీరు ఏ షేప్లో ప్రిపేర్ చేసినప్పటికీ క్రాక్స్ లేకుండా వచ్చేలాగా చూసుకోండి. ఇదే విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేదానికి
స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువగా హీట్ చేయకూడదండి, మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ ఈ విధంగా మీడియం హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి బాల్స్ని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత గరిటెతో అటు ఇటు కదుపుతూ అన్ని వైపులా ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి వెంటనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ ఈ బాల్స్ వేసేటప్పటికి కాస్త వేడిగా ఉండాలండి. ఒకవేళ చల్లారిపోయినట్లయితే స్టవ్ పైన పెట్టుకొని మరొకసారి హీట్ చేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసుకుంటే ఈ స్వీట్కి షుగర్ సిరప్ బాగా పట్టి ఈ స్వీట్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. వీటిని షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు వీటిని షుగర్ సిరప్లో బాగా నాననివ్వాలి. 2 అవర్స్ పాటు నానబెట్టడం వలన ఈ స్వీట్ షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని జ్యూసీగా తయారవుతుంది. 2 అవర్స్ తర్వాత చూడండి, ఈ స్వీట్ షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా స్వీట్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపైన కాస్త షుగర్ సిరప్ని వేసుకొని షుగర్ సిరప్తో కలిపి ఈ స్వీట్ని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా అంత జ్యూసీగా ఉంటుంది. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. మీకు కూడా ఈ స్వీట్ నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఇటువంటి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన తెలుగు టేస్టీ ఫుడ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.